Stop scrolling. If you got an Accenture pre-assessment mail and still don't understand what's going on, you are already at a risk of failing it. In this video, I will break down the complete Accenture pre-assessment process, exactly what you need to clear in the first attempt. అసెస్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనకి మీటింగ్ ఓవర్ వ్యూ గురించి మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు. ఫస్ట్ ఇది సింపుల్గా ఒక 2 minutes లో కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఎస్టర్డే 30th మనకి మీటింగ్ అనేది జరిగిందన్నమాట రోజు. ఆ రోజు మనకి మీటింగ్‌లో ఏం చెప్పారంటే, షీ ఎక్స్‌ప్లెయిన్డ్ అబౌట్ ఎంఎస్‌బి ఇన్‌స్టాలేషన్ గైడ్. ఇది ఎంఎస్‌బి అనేది మనకి ఒక బ్రౌజర్ అనమాట. మనం అసెస్మెంట్ రాసేది ఇందులోనే. వాళ్ళేం చెప్పారంటే, ఇది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఏవన్నా ఇష్యూస్ వస్తే వాటిని సాల్వ్ చేయాలి అని మొత్తం చెప్పారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అండ్ ఆస్క్డ్ అస్ ఫర్ ఫర్దర్ క్వెరీస్. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఇంకా అడగొచ్చని ఆమె అనింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా నెక్స్ట్ ఇది కంపాటబిలిటీ. విండోస్ 10 అండ్ మ్యాక్ బుక్స్ వోంట్ బి కంపాటబుల్ ఫర్ ది ఎగ్జామ్. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. విండోస్ 10 అండ్ మ్యాక్ బుక్స్ మనకి ఎగ్జామ్‌కి కంపాటబుల్ కాదు. ఓన్లీ విండోస్ 11 ఈస్ రికమెండెడ్. ఇవి 2 కూడా పనిచేస్తాయి. ఏమంటే కొన్ని ఇష్యూస్ అనేవి వస్తాయి. అందుకని వాళ్ళు చెప్పారు. మాక్సిమం విండోస్ 11 ప్రిఫర్ చేయండి. మీరు ఇందులో కూడా రాయొచ్చు. విండోస్ 10 అండ్ మ్యాక్ బుక్స్‌లో కూడా రాయొచ్చు. కానీ కొంచెం ఇష్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు ఓన్లీ విండోస్ 11లోనే రాయండి. ఇది మనకి మీటింగ్ ఓవర్‌వ్యూ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కానీ మనకి ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్. ఇంకా వాళ్ళు నెక్స్ట్ కూడా చెప్పారు. ఏప్రిల్ 2 అండ్ 3 మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. మనకి మెయిల్స్ వస్తాయని. అలానే మనకి రోజు మెయిల్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా మందికి ఇది మధ్యాహ్నము 1:10కి ఏమో వచ్చాయి మెయిల్స్ అనేవి. థాంక్ యూ ఫర్ ఆప్టింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ది ప్రీ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ యువర్ ప్రియర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ థింగ్ ఇది అసెంచర్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ యువర్ పార్టిసిపేషన్. దట్ మీన్స్ యూ ఆర్ షార్ట్ లిస్టెడ్ బట్ నాట్ సెలెక్టెడ్ యెట్. సో, రిలాక్స్ అవ్వకండి. రియల్ గేమ్ ఇప్పుడే మీకు స్టార్ట్ అవుతుంది. అసెస్మెంట్ స్ట్రక్చర్ ఏంటి అంటే, మనకి 2 రౌండ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఎంసీక్యూ బేస్డ్, నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ అసెస్మెంట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఫస్ట్ రౌండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎంసీక్యూ రౌండ్ గురించి. నెక్స్ట్ ప్రాక్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు ఎంసీక్యూ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, మనకి ఎంసీక్యూడ్ బేస్డ్‌లో టోటల్ మనకి 50 క్వెషన్స్ ఉంటాయన్నమాట. మనకి డ్యూరేషన్ వచ్చేసి 75 మినిట్స్ ఉంటుంది. మనకి ఇందులో మనకి మినిమమ్ క్వాలిఫై వచ్చేసి 60% రావాలి మనకి. 60% రావాలి. అంటే మనకి 50 క్వెషన్స్‌కి ఒక 29 గాని, 30 గాని అలా వచ్చినాయంటే మనం సేఫర్ సైడ్ ఉంటాము. పక్కా మనకి ఒకవేళ మనము ఇందులో గిన 60% కంటే తక్కువ వచ్చిందంటే మనం మనల్ని డైరెక్ట్‌గా ఎలిమినేట్ అయిపోతాం మనము. సో, కాబట్టి మనం పక్కా ఇందులో 60% కంటే ఎక్కువే తెచ్చుకోవాలి. సింపుల్‌గా చెప్తాను. మీరు ఒకవేళ ఇందులో గెస్సింగ్‌తో పాస్ అవ్వడం అంటే చాలా ఇంపాసిబుల్ అనమాట. కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. లేకపోతే వేస్టే అనమాట. మనకి కాన్సెప్ట్ అనేది పక్కా ఉండాలి. కాన్సెప్ట్ గిన గుర్తుందంటే మనకి ఇది ఎంసీక్యూ బేస్డ్ ఇవన్నీ కూడా ఈజీగా క్వాలిఫై అయిపోతాం. ఇది ఎంసీక్యూ అసెస్మెంట్ అనేది. మనకి క్యాండిడేట్స్ హూ క్లియర్ ది ఎంసీక్యూ అసెస్మెంట్ విల్ ప్రోగ్రెస్ టు ది నెక్స్ట్ స్టేజ్. అయితే మనకి 60% అనేది తెచ్చుకుంటారో నెక్స్ట్ వితిన్ 3-4 డేస్‌లో మనకి ఇది ప్రాక్టికల్ అసెస్మెంట్ అండ్ వైవా వాయిస్ కూడా ఉంటుంది మనకి. వైవా వాయిస్. ఇది మనకి 90-120 మినిట్స్ ఉంటుంది. ఇందులో మనకి హ్యాండ్స్ ఆన్ ఎవాల్యుయేషన్ అండ్ వైవా ఉంటుంది. ఇందులో కూడా మనం 60% తెచ్చుకోవాలి పక్కా. ప్లీజ్ నోట్ దట్ క్లియరింగ్ బోత్ స్టేజెస్ ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ మనకి హ్యాండ్స్ ఆన్ ఎవాల్యుయేషన్ అండ్ వైవా ఉంటుంది కాబట్టి, అంటే మనకి వాళ్ళు థియరీని చెక్ చేయరు. యాక్చువల్ స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు మనకి సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్ అనేవచ్చు, లేదంటే ఎలా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ప్యూర్‌లీ స్కిల్స్ మీదనే మనము పోతాం ఇక్కడ. అగైన్ ఇక్కడ కూడా వాళ్ళు 60% అనేది మెన్షన్ చేశారు. 2 రౌండ్స్ క్లియర్ చేస్తే మాత్రమే ఇంకా నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తారనమాట. కాబట్టి మీరు ఎంసీక్యూ బేస్డ్ పాస్ కావాలి. నెక్స్ట్ ప్రాక్టికల్ అండ్ వైవా వాస్ కూడా ఇవి 2 కూడా పాస్ కావాలి. నౌ లిజన్ కేర్‌ఫుల్లీ. చాలామంది ఇక్కడే మిస్టేక్స్ చేస్తారు. మన సిస్టమ్ అనేది రెడీగా ఉండాలి. సిస్టమ్ చెక్ చేయాలి. ఏమైనా సరే నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఏమున్నా సరే మనం 30 మినిట్స్ ముందే చెక్ చేయాలి. అండ్ మనకి ఫోన్స్ అనేవి ఇవి మనకి స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్. మెయిన్ పాయింట్ చెప్పాలి. ఏంటంటే మనము ఒకవేళ మీరు ఇందులో మాత్రము మొబైల్ ఫోన్స్ అస్సలు యూజ్ చేయకండి. ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ మీరు మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలిసిందంటే మీ ఆఫర్‌ని వాళ్ళు రివోక్ చేసేకి ఛాన్స్ ఉంటుందనమాట. కాబట్టి మీరసలు మొబైల్స్ యూజ్ అనేది చేయకండి. ఒకవేళ మీరు ఓన్‌గా రాసినా సరే, ఫెయిల్ అయినా సరే ఏం గాదు. వాళ్ళు మీకి నెక్స్ట్ స్టాండర్డ్ ఆన్ బోర్డింగ్ అనేది ఇస్తారు. అంటే మీకి ప్రైమర్స్ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రీమ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆన్ బోర్డింగ్ ఉంటుంది.
కాబట్టి ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ఇది ఉంటుంది. ఒకవేళ పాస్ అయినారంటే మిమ్మల్ని నెక్స్ట్ డైరెక్ట్‌గా ఇంకా ఎర్లీ ఆన్‌బోర్డింగ్ చేసి ప్రాజెక్ట్‌లోకేస్తారు. కాబట్టి మీరు ఒకవేళ పాస్ అయితే మీరు ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అయితారు. ఒకవేళ మీరు మాత్రం అసలు చీటింగ్ అనేది చేయకండి. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీరు చీటింగ్ అనేది అస్సలు జేయకండి. ఒకవేళ 1% వాళ్ళకి డౌట్ వచ్చినా సరే మీ ఆఫర్‌ని రివోక్ జేస్తారు. కాబట్టి మీరు ఫెయిల్ అయినా పర్వాలేదు గానీ, మీరు చీటింగ్ మాత్రం అస్సలు జేయకండి. అండ్ ఇక్కడ టైమింగ్స్ జూసుకుంటే మనకి ఇటొచ్చేసి ఏప్రిల్ 2 అంటే టుమారో అండ్ టైమ్ వచ్చేసి 4:30 పీఎం టు 6:30 పీఎం. అంటే మనకి టుమారో ఈవినింగ్ అనేది 4:30 నుంచి 6 పీఎం లోపు ఉంటుంది మనకిది ఎగ్జామ్ అనేది. ఇది లొకేషన్ వచ్చేసి వర్చువల్ మనం ఎక్కడైనా సరే రాసుకోవచ్చు. అసెస్మెంట్ టైప్ ఎంసీక్యూ బేస్డ్ క్లౌడ్ డేటా ఇంజినీర్. మన సబ్‌స్క్రైబరు ఇది జీసీబీ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఇదొచ్చింది. ఒకవేళ మీరు వేరేది ఏం సెలెక్ట్ చేసుకున్నా సరే అదొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు సబ్‌స్క్రైబరు క్లౌడ్ డేటా ఇంజినీర్ సెలెక్ట్ చేసుకున్నారు గదా! ఇంకొక సబ్‌స్క్రైబర్ మనకి బిగ్ డేటా అండ్ హడూప్ అండ్ స్పార్క్ ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానిపైన మీకు అసెస్మెంట్ అనేది వస్తుంది ఎంసీక్యూ బేస్డ్‌లో. అందరికి కూడా సేమ్ టైమింగ్ ఉంది. 4:30-6:30 పీఎం అనేది చాలా మందికుంది. నేను ఫైనల్‌గా ఏం చెప్తా అంటే, ఈ ప్రీ అసెస్మెంట్ ఎగ్జామ్ అనేది మీకి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు దీన్ని అసలు మిస్ చేసుకోకండి. ఒకవేళ మీకు ఏమి రాకపోయినా సరే అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇందులో పాస్ అయినారంటే, మిమ్మల్ని వాళ్ళు డైరెక్ట్‌గా ఎర్లీ ఆన్‌బోర్డింగ్ చేసుకుంటారు. ఒకవేళ లేదంటే, వాళ్ళు మీకి ప్రేమర్స్ ట్రైనింగ్ ఇచ్చి, నెక్స్ట్ స్ట్రీమ్ ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత మీకు ఆన్‌బోర్డింగ్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒక రకంగా జూసుకుంటే ఇదే మేలు. ఎందుకంటే మీరు ఒకవేళ ఇవన్నీ క్లియర్ జేసినారంటే ఒకవేళ మిగిన ఎక్స్‌పీరియన్స్ ఉండి మీరు పర్ఫెక్ట్ అయితే మీరు ఎందులో క్లియర్ జేస్తే మీరు అక్కడికి వెళ్ళినా సరే సర్వైవ్ అయితారు. కానీ ఒకవేళ మీకు ఏమి నాలెడ్జ్ లేకుండా పోయినారంటే అక్కడికి ప్రస్తుతానికి ఇక్కడ పాస్ అయితారు. కానీ అక్కడికి వెళ్ళినాక అక్కడ మీకి డిఫికల్టీ అనేది ఉంటుంది. ఎందుకంటే మీకి అంత నాలెడ్జ్ అనేది ఉండదు. అదే ఒకవేళ మీరు ప్రైమర్సు, స్ట్రీమ్ ట్రైనింగు ఇవన్నీ కంప్లీట్ జేసుకుంటా మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ జేసుకుంటా పోయినారనుకోండి అప్పుడు మీకి నాలెడ్జ్ అనేది ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు మీకు ఏమిచ్చినా సరే అప్పుడు ఈజీగా మీరు పాస్ అవ్వగలరు. కాబట్టి ఒకవేళ మీకి ఫుల్లు నాలెడ్జ్ ఉందంటే మీరు అటెంప్ట్ అయితే ఇవ్వండి. మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా సరే ఒక అటెంప్ట్ అనేది ఇవ్వండి. అప్పుడు మీకే అర్థమైతుంది. ఏం చేయాలి? ఎలా అసెంచర్ ఎగ్జామ్ ఉంటుంది? ఎలా ప్యాటర్న్ ఉంటుంది? అని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు పక్కా దీన్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు గిన సీరియస్‌గా ప్రిపేర్ అవ్వకపోతే అసెంచర్‌కి మీకు డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ క్యాండిడేట్ రెడీగా ఉంటాడు. మీరు కాకపోతే వాళ్ళకి ఇంకొకరు కాబట్టి మీరు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి ఈ అసెస్మెంట్‌కి. సో, డోంట్ యాక్ట్ స్మార్ట్. యాక్ట్ ప్రిపేర్డ్. ఎంసీక్యూ క్లియర్ చేయాలి అంటే బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. బేసిక్స్ అనేవి మనకి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రాక్టికల్ రౌండ్ క్లియర్ చేయాలంటే మనకి రియల్ స్కిల్స్ కావాలి. ఒకవేళ మీరు ఎంసీక్యూ బేస్డ్ ఎలాగో అలాగా మీరు బేసిక్స్ బాగా నేర్చుకొని అండ్ ఎలాగో లక్కీగా పాస్ అయినారంటే నెక్స్ట్ మీకి హ్యాండ్స్ ఆన్ అండ్ వైవాలో మీకి ఈజీగా దొరికిపోతారు. కాబట్టి మీకు స్కిల్స్ అనేవి పక్కా ఉండాలి. స్కిల్స్ ఉంటేనే మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకొని డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌కి పోతారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏమి అప్డేట్స్ వచ్చినా సరే పోస్ట్ చేస్తాను. సో, ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మనకి కామెంట్స్ సెక్షన్‌లో అడగండి. అక్కడ నేను మాక్సిమం ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీరు ఇంతకుముందు వీడియోస్ చూసుకున్నా సరే ప్రతి ఒక్కరికి 100%లో ఈజీగా ఒక 95% ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను. కాబట్టి మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే అడగండి. నేను రిప్లై ఇస్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.